లో ఈ మూడు పాలసీలతోటి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. టౌన్ అంటే ఎక్కడైతే నగరం నిర్మించిందో అక్కడ టెంపుల్, అక్కడ ట్యాంక్, అట్నే గణపురం, గణపేశ్వర ఆలయం, దీన్ని గణపేశ్వర ఆలయం అంటారు హిస్టారికల్గా, ప్రజలేమో కోటగుళ్ళు అని పిలుస్తారు. ట్యాంక్, గణప సముద్రం. ఇది అంటే ఈ మూడు విధాలుగా నిర్మాణం అయింది కాబట్టి కాకతీయుల కాలంలో ఈ టెంపుల్కి ఈ విలేజ్కి ఎంత ప్రియారిటీ ఉందో మనకు తెలుస్తుంది. ట్రిపుల్ టీ నగరం గణపురం. ఉదాహరణకి అనమకొండ 1000 స్తంభాల దేవాలయం, తర్వాత రుద్రేశ్వరాలయం, అనమకొండ, ట్యాంకు భద్రకాళి చెరువు. అట్లా ఇది కూడా నగరం నిర్మాణం అయితే ఎక్కడైతే పెద్ద పేరు ప్రఖ్యాతులు వహించిన సామంత రాజ్యాలు ఉంటాయో అక్కడ ఈ మూడు విధాలు ఉంటాయి. ఇది 1234లో ఈ నగర నిర్మాణం జరిగింది. రామప్ప ముందు జరిగింది. రామప్ప ఏమో 1213లో నిర్మాణం జరిగింది. ఇది ఏమో 1234లో జరిగింది. అంటే 21 ఏళ్ళ అనంతరం. రామప్ప దేవాలయాన్ని రేచల రుద్రారెడ్డి కట్టించారు. రేచల రుద్రారెడ్డి ఎవరు అంటే గణపతిదేవ చక్రవర్తి సైన్యాధిపతి. రేచల సైన్యాధిపతి కాకుండా గణపతిదేవ చక్రవర్తికి చాలా దగ్గర ఉండి అతన్ని చిన్నప్పటి నుంచి చక్రవర్తి చేసేంత వరకు అతని స్వామి భక్తితోటి కాకతీయ సామ్రాజ్యానికి విధేయుడిగా ఉండడం వల్ల గణపతిదేవ చక్రవర్తి అనుమతితోటి రామప్ప దేవాలయం కట్టింది. అయితే ఆయన కొడుకు గణపతి రెడ్డి. ఇక్కడ గణపతి రెడ్డి, గణపతిదేవ చక్రవర్తి పేరు పెట్టి గణపతి రెడ్డి అనే సామంతుడు రేచల రుద్రారెడ్డి కొడుకు. ఆయనకు 3 కొడుకులు, కాటిరెడ్డి, లోకిరెడ్డి, గణపతి రెడ్డి. అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే వాళ్ళ కాకతీయులకున్న ఈ విలేజ్కి ఉన్న అనుబంధం గురించి చెప్తాను నేను. అయితే ఇక్కడ 22 ఉపాలయాలు ఉంటాయి. ఈ టెంపుల్కున్న ఆ టెంపుల్కి తేడా ఏంటంటే ఇది 22 ఉపాలయాలు. 22 ఉపాలయాలు ఎందుకున్నాయంటే అప్పుడు కాకతీయుల కాలంలో పక్క రాజ్యాలను జయించినప్పుడు విజయాలకు చిహ్నంగా దేవాలయాలు కట్టుకునేవారు. ఆ విధంగా ఇక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు మనం కనబడేది ఇది కాటేశ్వరాలయం అంటారు. ఇది కూడా శివాలయమే. కాటేశ్వరాలయం ఎందుకు అంటే ఇప్పుడు గణపతి రెడ్డి తాత కాటిరెడ్డి, కాటేయ సేనాని, కాటేయ సేన అని పేరు మీద ఇది పెట్టాడు. మనకు దక్షిణం వైపు ఉంటుంది 60 స్తంభాల దేవాలయం. దాన్ని రంగమంటపం అంటారు, కళ్యాణ మంటపం అంటారు, సభా మంటపం అంటారు. దాని పేరు కూడా కామేశ్వరాలయం. దాని పేరు కామేశ్వరాలయం ఎందుకు వచ్చిందంటే గణపతి రెడ్డి నానమ్మ పేరు కామాంబ, అంటే కాటిరెడ్డి భార్య. వాళ్ళ గుర్తుగా వాళ్ళ పేరుతో ఉన్నది. తర్వాత ఈ దేవాలయము 260 చదరపు గజాల మీద ఈ నిర్మాణమైంది. దీనికి ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మాణం జరిగింది. శాండ్ బాక్స్ అంటే ఇసుక పునాదుల మీద. ఇసుక పునాదులు ఎందుకు ఉంటాయి అంటే వేరే డైరెక్ట్ కట్టవచ్చు కదా అనే సందేహాలు వస్తాయి. ఇసుక పునాదులు భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు వచ్చినప్పుడు తట్టుకుంటుంది అన్నమాట శాండ్ బాక్స్ టెక్నాలజీ మీద. అయితే ఇది 7 ఉపపీఠాలు ఉంటాయి. దీనికి కింద నుంచి పై వరకు 7 ఉపపీఠాలు ఉంటాయి. ఉపపీఠాల మీద అధిష్టానం టెంపుల్ కట్టారు అప్పుడు. అయితే దీనికి లోపల కూడా సప్తమాతృకలు అని చిన్న చిన్న గదులు తిరుగుంటాయి. ఇటు నుంచి ఇట్లా సప్తమాతృకలు అంటే అప్పుడు కాకతీయుల ఉపదేవతలు. ఆ ఉపదేవతలకు వాళ్ళు యుద్ధానికి పోయే ముందు ఉపదేవతలను కూడా వాళ్ళు ఆరాధించి పోయేవాళ్ళు. అయితే చుట్టూ ఇక్కడ గజకేసరి అనేవి ఉన్నాయి. అంటే ఏనుగు నంచి సింహాలు మీరు చూసిందా? ఏనుగులు నంచే సింహాలు రాయ గజకేసరి. అయితే దానికి కూడా 2 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పిన రాయ గజకేసరి అంటే కాకతీయులకు రాయ గజకేసరి, దాయ గజకేసరి, అరిగజకేసరి అని బిరుదులు ఉండే. ఆ బిరుదులు గుర్తు చేసుకోవడానికి ఇది పెట్టారు. 2వ కారణం ఏంటంటే రుద్రమదేవి 1285లో దేవగిరి మహాదేవుని అనేవాడిని ఓడిస్తుంది 15 రోజులు యుద్ధం చేసి. అతను ఓడించిన దానికి గుర్తుగా కూడా ఆమె ఒక పాపులర్ టెంపుల్లో పెట్టించింది ఈమె రుద్రమదేవి. అట్నే గణపురంలో పెట్టించారు. రామప్పలో ఉంటుంది, మీకు 1000 స్తంభాల గుళ్ళో ఉంటాయి, వరంగల్లో కూడా ఉంటాయి. అంటే దానికి అది. తర్వాత అప్పుడు టెంపుల్ కేవలం పూజలకే పరిమితమై లేదు. అప్పుడు బ్యాంకుగా ఉపయోగపడింది, న్యాయపీఠంగా ఉపయోగపడింది అప్పుడు. తర్వాత వేద పాఠశాలగా, తర్వాత జ్యోతిష్య పాఠశాలగా, తర్వాత ఆసుపత్రిగా, ఈ విధంగా అప్పుడు ఇది దేవాలయాలు అప్పుడు ఉపయోగపడ్డాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయం ధ్వంసం కాబడింది. ఎందుకు ధ్వంసం కాబడింది అంటే
రామప్ప దేవాలయం ధ్వంసం కావాలే అంటే ధ్వంసం చేయడానికి పోతే అక్కడ వాళ్ళు ప్రజలు అడ్డుకున్నారు. ఇది కావడానికి కారణం ఏంటంటే అప్పుడు మహమ్మదీయులు ఏం చేసిందంటే రెండు విధాలుగా దేవాలయం ధ్వంసం చేసింది. ఒకటేమో మత ప్రాతిపదికగా, రెండోదేమో దేవాలయాల్లో అప్పుడు బంగారం దాచుకునేటోళ్ళు. అప్పుడు పబ్లిక్ ఇప్పుడు బ్యాంకులలో దాచుకున్నట్టు అప్పుడు సెక్యూరిటీ ఇక్కడనే ఉంటుంది అన్నమాట. అప్పుడు పోలీసు కానీ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి దాచుకునేవాళ్ళు. ఈ రెండింటి కోసం ధ్వంసం చేసిండ్రు. ఆ ధ్వంసమైన క్రమంలో ఈ ఆలయం ధ్వంసం అయింది. అయితే ఇదే ఆలయాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఢిల్లీ సైన్యాలు గోదావరి దాటి వరంగల్ దాడికి పోయింది. 1323లో ఉలగ్ ఖాన్ అనే వాడిని ధ్వంసం చేశాడు. అయితే దారిలో ఉన్నది ఇది ఎప్పటికీ ఇది దారిలో ఉండడం వల్ల ఇది ఈ గుళ్ళను కూలగొట్టడం జరిగింది. అట్లా చెరువు కూడా గండి పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా రామప్ప టెంపుల్ లాంటి రామప్ప నంది లాంటి గొప్ప నంది ఉండేది. ఇది అదే నంది మంటపం. ఆ నందిని కూడా పగలగొట్టారు. దానికి ఆధారాలు అక్కడ ఉన్నాయి. అక్కడ కొంచెం అక్కడే తవ్వకాలలో బయటపడ్డాయి ఆధారాలు. అవి అక్కడే ఉన్నాయి. తర్వాత ఇక ఈ ఆలయము 1935లో వెలుక్కొచ్చింది. అప్పుడు గులాం యాజ్దాని అని ఆర్కియాలజికల్ ఫస్ట్ డైరెక్టర్ ఆయన వచ్చి ఇవంతా అప్పుడు ఫారెస్ట్ ఉండేది. తర్వాత ఇదేది క్రూర మృగాలు ఉండేది, స్నేక్స్ అవన్నీ ఉండేది. దానివల్ల అసలు ఆయన వచ్చి చూసేదానిక ఈ ఆలయాలు ఇట్లా ఆయనకు తెలియదు. చూసిన తర్వాత ఇంత గొప్ప ఆలయాలని రామప్ప, గణపురం, రామంజపురం కాడ ఎరకల్నాచారి గుడి పంచకూటాలయం ఉండే. పంచకూటాలయం అంటే ఒకటే స్టేజ్ మీద 5 గోపురాలు 5 ఆలయాలు ఉంటాయి. ఇది ఏకకూటాలయం, ఇది ఒకటే గుడి. ఇట్లా ఇప్పుడు 1000 స్తంభాలకు ఉన్నది త్రికూటాలయం అంటారు దాన్ని. అంటే 3 ఆలయాలు ఉంటాయి దాంట్లో 1000 స్తంభాల గుడిలో. సూర్య దేవాలయము, విష్ణు దేవాలయము, శివాలయము. అట్లా అంటే ఏకకూటాలయము. అప్పుడు కాకతీయుల కాలంలో ఏకకూటాలయం, త్రికూటాలయం, పంచకూటాలయం 5 ఇట్లా ఉండేది. ఆ విధంగా ఇది ఇట్లా నిర్మాణం జరిగింది. తర్వాత 22 ఉపాలయాలులో ఇప్పుడు ఒక 10 నుంచి 12 వరకే ఉన్నాయి. మిగతా అన్నీ కూల్చబడ్డాయి. అందులో ఉన్న దేవతా విగ్రహాలు కూడా, మూల విరాట్లు కూడా ధ్వంసం కాబడ్డాయి. ఆ విధంగా ఇది అప్పుడు కాకతీయుల కాలంలో ఇది బాగా పాపులర్ అయింది. తర్వాత రాను ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక 8 నుంచి 10 అడుగుల ఎత్తుగల విగ్రహాలు దొరికినాయి తవ్వకాలలో. శివ వైష్ణవ ద్వారపాలకుల విగ్రహాలు. అయితే అవి తవ్వకాలు ఇక్కడ దొరికినాయి. అంత భారీ విగ్రహాలు మనకు ఫోర్ట్ వరంగల్లో కూడా కనపడవు. ఫోర్ట్ వరంగల్లో కూడా ఉన్నాయి కానీ చిన్న సైజు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సైజు దొరికినాయి. ఆ పెద్ద సైజు ఇక్కడ ఎందుకు దొరికినాయి అంటే ఉలగ్ ఖాన్ అనేవాడు, తర్వాత నిజాం ఉల్ ముల్క్ అనేవాడు కూడా ఈ ఆలయాలను దాడి చేసినప్పుడు ఆ గొప్ప శిల్ప సంపద అంతా నాశనం చేసిందని ఆయన అప్పుడే స్టార్టింగ్ ఆ శిల్పాలని చెప్తున్నారు. ఆ శిల్పాలు చెక్కే క్రమం లోపల ఈ వాళ్ళ కంట కనబడితే వీటిని కూడా ధ్వంసం చేస్తారు, భావితరాలకు మనం అందించాలని ఏ రోజుకైనా తవ్వకాలలో బయటపడతాయని పూడిపించిండు ఆయన. ఎవరు? సితాబ్ ఖాన్, కుసుమాలు కట్టిన సితాబ్ ఖాన్. ఆయన పేరు ఒరిజినల్ పేరు సీతాపతిరాజు. అవి తవ్వకాలలో బయటపడ్డాయి. ఇక్కడ తవ్వకాలు బయటపడితే అక్కడ హరిత ఓట్ల కాడ పెట్టారు, మీరు చూడండి. అవి 8 నుంచి 10 ఫీట్లు ఉంటాయి. అంటే అవి అంత ఎత్తు ఎందుకున్నాయంటే ఆ రోజుల్లో మనుషులు 8 నుంచి 10 ఫీట్లు అనుకు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అవి కూడా కొన్ని డ్యామేజ్ చేసిళ్ళు. డ్యామేజ్ అంటే కొంతమంది తర్వాత డ్యామేజ్ అనేవి ఎండలకు విగ్రహాలు భూమిలో పడ్డ తర్వాత తీసే క్రమంలో విగ్రహాలు డ్యామేజ్ కూడా అవుతాయి. తర్వాత మీకు ఇక్కడ ఈ మెట్లను చూడండి. ఇవేమో మనకు ఎక్కడానికి అనుకూలంగా వేసుకున్న మెట్లు. ఒరిజినల్గా ఈ మెట్లు మనం ఎక్కలేము. ఎందుకు ఎక్కలేము అంటే అప్పుడు వాళ్ళు 10 ఫీట్ల అడుగు మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఇది మెట్లు కట్టుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఇంటికి మనం ఎక్కగలిగినప్పుడు మెట్లే వేసుకుంటాం, కానీ వాళ్ళకు కూడా అప్పుడు ఎక్కగలిగే. అందుకని అది మెట్ల అది అట్లా చేయడం.